డైలాగ్ టీవీ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. అందరికీ నమస్తే. నేను మీ అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ. ఈ వీడియోలో మీకు ఒక చక్కటి పుస్తకాన్ని పరిచయం చేస్తున్నాను. పురుషాధిక్యాన్ని సవాల్ చేస్తూ ముస్లిం స్త్రీల దీనమైన సామాజిక పరిస్థితిని కళ్ళకి కట్టినట్టు చూపిస్తూ అద్భుతంగా సాగినందుకే హార్ట్ ల్యాంప్ హృదయ దీపం అనే ఈ కథల పుస్తకం 2025వ సంవత్సరానికి ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ ని గెలుచుకుంది. అక్షరాల 50,000 బ్రిటిష్ పౌండ్స్ అంటే 50 లక్షల రూపాయలకి పైగా ప్రైజ్ మనీని తన సొంతం చేసుకుంది. హృదయ దీపం రచయిత్రి పేరు బాను ముస్తాక్. కన్నడ భాషలో ఆమె రాసిన ముస్లిం స్త్రీల జీవితాలకి అద్దం పట్టే ఈ 12 కథల్లో మతం, పితృస్వామ్య వ్యవస్థ, కట్టుబాట్ల సంకెళ్ళు, లింగ అసమానత, సాంప్రదాయపు ఒత్తిళ్లు, పురుషాధిక్యత, లైంగిక దోపిడీ లాంటి సామాజిక రుగ్మతలని వేలెత్తి చూపించింది ఈ రచయిత్రి. అవునా, అసలు అంత గొప్పగా ఏముంది ఈ కథల్లో అని మీరు అడగచ్చు. అయితే వినండి. మనకి మనసు ఉంటే, ఆ మనసుకి స్పందించే లాలిత్యం ఉంటే, స్త్రీల పట్ల సానుభూతి ఉంటే, అసలు మన గుండె కింద తడి ఇంకిపోకుండా ఉంటే ఈ హృదయ దీపాన్ని తప్పకుండా చదివి తీరాలి. బాను ముస్తాక్ రచనల్లోని ప్రధాన ఇతివృత్తం విషాదం, తిరుగుబాటు. కన్నడ భాషలో ముస్తాక్ రాసిన కథలని అనువాదకురాలు దీపాభక్తి ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేస్తే హార్ట్ ల్యాంప్ అనే ఈ పుస్తకాన్ని తెలుగులో ఛాయా బుక్స్ వారు ప్రచురించారు. హృదయ దీపం పేరుతో వెలువడిన నాగిని అప్పసాని గారి తెలుగు అనువాదం చకచకా చదివిస్తుంది. ఇప్పుడు హృదయ దీపం బుక్ లోని 12 కథలు ఏంటో సమగ్రంగా తెలుసుకుందాం. 1. షాయిస్తా మహల్ రాతి పలకలు. నువ్వే నా జీవితం, నువ్వే నా ప్రేయసివి, నా దేవతవి, నా ప్రాణానివి. ఆనాడు ముంతాజ్ కోసం తాజ్ మహల్ ని కట్టించిన షాజహాన్ లాగా నీకు నేను షాయిస్తా మహల్ అనే ప్రేమ మందిరాన్ని కట్టిస్తాను, నా ప్రేమకి గుర్తుగా అంటాడు ఇఫ్తికార్ అనే భర్త తన భార్య షాయిస్తా మీద ప్రేమని కుమ్మరిస్తూ. కానీ 7 పిల్లల్ని కన్న తర్వాత షాయిస్తా ప్రసవానంతర సమస్యతో మరణిస్తుంది. చలువరాతి పలకలతో ప్రేమ మందిరాన్ని కట్టిస్తానని గొప్పగా చెప్పిన ఇఫ్తికార్ షాయిస్తా చనిపోయిన సంతాప దినాలు కాగానే 18 ఏళ్ల అమ్మాయిని మరో భార్యగా తెచ్చుకుంటాడు. మగాడి ప్రేమ భార్య జీవించి ఉన్నంత వరకే అనే కఠోరమైన సత్యాన్ని వెల్లడిస్తుంది కథ. 2. నిప్పుల వర్షం. ఉస్మాన్ సాహెబ్ అనే వ్యక్తి తన సోదరి జమీలా ఇస్లామిక్ చట్ట ప్రకారం వారసురాలిగా ఆస్తి పంపకాల్లో తన వాటాని గురించి నిలదీస్తే ఉస్మాన్ వాటా ఇవ్వటానికి ఒప్పుకోడు. సోదర సోదరి ప్రేమలు కూడా ఆర్థిక విషయాల్లో దూరమైపోతాయి అని చెప్పి ఈ కథలో ఇస్లాం చట్టాలు స్త్రీలకి హక్కుల్ని కల్పిస్తున్నా పురుషుడు వాటిని స్వార్థంతో తుంగలోకి తొక్కటం అనే పాయింట్ ని స్త్రీలకి చేస్తున్న అన్యాయాలని నిలదీస్తుంది. 3. నల్ల త్రాచులు. ఒక పేద ఇల్లాలైన అష్రఫ్ ని ఆమె భర్త యాకూబ్ మరో ఆడదాని మోజులో పడి వదిలేస్తాడు. దిక్కులేనిదైన అష్రఫ్ తన 3 ఆడపిల్లల్ని కష్టపడి పెంచుకోవటానికి పాచి పనులు చేస్తూ ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటుంది. కానీ భర్తకి దూరంగా ఒంటరిగా పిల్లలతో అష్రఫ్ స్వతంత్రంగా బతకటాన్ని ఆ ఊళ్ళోని సాటి ఆడవాళ్లే వేలెత్తి చూపించి తప్పు పడతారు. చివరికి తన కూతురు మున్ని ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఆమె నిస్సహాయంగా మత అధికారి అయిన ముతవల్లి గారిని సహాయం చేయమని బతిమాలిన అతను పట్టించుకోడు. చివరికి తిండి లేని దుర్భర దారిద్ర్య స్థితిలో చిన్నారి మున్ని చనిపోయాక మాత్రం అందరూ వచ్చి మత సంప్రదాయం ప్రకారం మున్ని అంత్యక్రియలని ఆర్భాటంగా జరిపిస్తారు. ఈ కథ ద్వారా ముస్తాక్ సాయం చేయటం కంటే సంప్రదాయాలని పాటిస్తున్నాం అనే ఆత్మవంచన చేసుకుని మత సంస్థలన్నిటినీ నల్ల త్రాచులుగా అభివర్ణిస్తుంది. 4. గుండె తీర్పు. తన భార్య అఖీలా, తల్లి మెహబూబీల మధ్య నలిగిపోయే మధ్య తరగతి యూసఫ్ కథ ఇది. తల్లా పెళ్ళామా అనే తరతరాల సంఘర్షణని ఎత్తి చూపిస్తూ స్త్రీకి స్త్రీయే శత్రువు అనే నిజాన్ని నిరూపిస్తుంది. 5. ఎర్ర లుంగి. ముస్లిం సంప్రదాయం ప్రకారం మగపిల్లలకి సుంతి లేదా సున్నతి చేయించే వేడుకలో ధనిక పేద పిల్లల మధ్య వ్యత్యాసాన్ని, వాళ్ళకి అందే వైద్య విధానాల్లో అసమానతని చూపిస్తుంది కథ. మతాచారాలలో కూడా ఆర్థిక స్థితిగతులే ప్రభావాన్ని చూపించటం కరెక్టేనా అని సూటిగా ప్రశ్నిస్తుంది ముస్తాక్. 6. హృదయ దీపం. ఇనాయత్ అనే మగాడు తన భార్య మెహ్రూన్ ని మరో ఆడదాని కోసం వదిలేస్తే
పిల్లల్ని పోషించలేని దీనమైన స్థితిలో భర్త చేసిన అన్యాయానికి కుమిలిపోతుంది మెహ్రూన్. పుట్టింటి వాళ్ళు కూడా ఆమెని పిల్లల్ని పోషించటానికి ఒప్పుకోకపోతే గుండె పగిలిన స్థితిలో చివరికి ఆత్మహత్యకి సిద్ధపడుతుంది. అప్పుడు ఆమె పెద్ద బిడ్డ సల్మా గభాల్న అడ్డుపడి బోరున ఏడుస్తూ, అమ్మా, ఒక్క నాన్న కాదన్నాడని నువ్వు చనిపోయి నీ 3 కూతుళ్ళకి అన్యాయం చేస్తావా అని సూటిగా అడిగితే మెహ్రూన్ జవాబు చెప్పలేక పిల్లల్ని గుండెకి హత్తుకుని బావురుమని ఏడుస్తుంది. పిల్లల బాధ్యతల కోసం బతకలేక చావలేక ఒంటరి తల్లుల గుండెల్లో బాతని హృదయాలని ద్రవింపచేసేలా చూపిస్తుంది కథ. 7 హై హీల్డ్ షూ. నయాజ్ అనే భర్త తన వదిన గారు స్టైల్ గా వేసుకున్న హై హీల్డ్ షూస్ ని చూసి ముచ్చటపడి గర్భవతి అయిన తన భార్య ఆరిఫాని కూడా అలాంటి ఎత్తుమడమల బూట్లనే వేసుకోమని ఒత్తిడి చేస్తాడు. దాంతో ఆరిఫా భర్త మాటని కాదనలేక కడుపుతో ఉండి హై హీల్డ్ షూస్ తొడుక్కొని ఎక్కడ పడిపోతానో అనే భయంతో సతమతమైపోతుంది. స్త్రీ శరీరం పురుషుడి ఆనందం కోసమే అనే మత భావనని తప్పు అని నిర్ద్వందంగా చెబుతుంది ముష్తాక్. 8 ప్రభు, ఓసారి మగువగా మారి చూడు. ఆడదాని ఆక్రందన అనే మాటలకి అద్దం పట్టే ఈ కథలో అడుగడుగున అణిచివేతని ఎదుర్కొని ఒక సాధారణ మహిళ తనని పుట్టించిన ఆ దేవుడిని నిలదీయటం హైలైట్ గా నిలుస్తుంది. నేను కాపురానికి వచ్చాక ఇక నాదంటూ ఏదీ మిగల్లేదు. నా శరీరం నా భర్తకి ఒక రంగస్థలం, నా మనసు ఒక ఆట బొమ్మ. నన్ను వశం చేసుకునే క్షణం తప్పితే అతని చేతికి నువ్వు అందించిన అంకుశం నా ఒంటి మీద మెరుపులు కురిపిస్తూనే ఉంటుంది. ఓ ప్రభు, నువ్వు ఇంకోసారి ఆడా మగలని సృష్టించేటైతే అనుభవం లేని కుమ్మరిలాగా నువ్వు ఆడాళ్ల బొమ్మల్ని సృష్టించకు. రా, దిగిరా, నువ్వే కిందకి వచ్చి ఆడదానిగా పుట్టి మా కష్టాలని, బాధల్ని, కన్నీళ్లని అనుభవిస్తే అప్పుడు తెలుస్తుంది నీకు గుండె విస్ఫోటనం అంటే ఏంటో. ఈ కథని చదివాక ఏ ఒక్కరూ ఆలోచించకుండా ఉండలేరు అనేది పచ్చి నిజం. 9 ఊసుల ఊయల. చిన్ననాటి జ్ఞాపకాల అందమైన నాస్టాల్జిక్ కథే ఇది. బాల్యదశ నుంచి యుక్త వయసుకు వచ్చే అమ్మాయిలు, అబ్బాయిలు వింత చేష్టల్ని, తుంటరి పనుల్ని హృద్యంగా వర్ణించే ఈ కథను చదివితే మనం కూడా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లిపోవాల్సిందే. 10 స్వర్గం అంటే. పెద్దవాళ్ల మానసిక రుగ్మతలని ఫాల్స్ ప్రెస్టేజీ కోసం బయట వాళ్ళకి తెలియనివ్వకుండా కొంతమంది ఎలాంటి కల్పనలని సృష్టించి ఒక భ్రాంతిలోకి నెడతారో ఈ కథ స్పష్టం చేస్తుంది. 11 కఫన్. హజ్ యాత్రకు వెళ్లిన షాజియా అనే ఆవిడ తిరిగి వచ్చేప్పుడు తన మేనత్త యాసిన్ బోవా కోసం అక్కడి నుంచి పవిత్రమైన కఫన్ అంటే పవిత్ర వస్త్రాన్ని తెస్తానని చెప్పి తేవటం మర్చిపోతుంది. చివరికి తన యాసిన్ బోవా చనిపోయాక ఆవిడ కోరినట్టుగా సమాధి చేసే ముందు చనిపోయిన వాళ్ల మృతదేహం మీద కప్పే పవిత్రమైన కఫన్ ని తేవటం మర్చిపోయినందుకు షాజియా చాలా ఫీల్ అవుతుంది. ఈ కథ ద్వారా మతపరమైన ఆడంబరాల ప్రదర్శనకి నిజమైన మత విశ్వాసాల మధ్య అంతరాన్ని సూదితో గుచ్చినంత బాగా వర్ణిస్తుంది రచయిత్రి. చివరగా అరబిక్ మాస్టారు గోబీ మంచూరి. అరబిక్ పాఠాలు చెప్పే యువకుడైన మాస్టారికి గోబీ మంచూరియా తినటం మీద ఉన్న అమితమైన ఇష్టం ఎలాంటి సమస్యల్ని సృష్టిస్తుందో, ఒక్కోసారి తిండి పిచ్చి వల్ల అనుకోని విధంగా గృహ హింస కూడా జరుగుతుందో సునిశ్చితంగా వర్ణిస్తుంది ముష్తాక్. ఇలా హృదయ దీపం సంపుట్లోని కథలన్నీ అంతర్లీనంగా ముస్లిం సమాజం పట్ల తిరుగుబాటు ఉన్న హాస్యం, వ్యంగ్యం, మేళవింపుతో కంటగా చదివేలా చేస్తాయి. ఇప్పుడు మనం థంబ్నెయిల్ ని గుర్తు చేసుకుందాం. తల దించుకొని కూర్చుని పోసుకునే ఆడదానివి నీకే ఇంత పొగరు ఉంటే నిలబడి తల ఎత్తుకొని మూత్ర విసర్జన చేసే మగాణ్ణి నాకెంత బలుపు ఉండాలే. ఈడ్చిపెట్టి చెంప మీద కొట్టినట్టున్న పై ఒక్క వాక్యం చాలు బాను ముస్తాక్ పెన్న పవర్ ఏంటో అర్థం చేసుకోవటానికి. నేను గెలవాలి, నన్ను నేనే నమ్ముకుని నేను గెలిచి తీరాలి అనేదే ప్రతి మహిళకి బాను ముస్తాక్ అందించే స్ఫూర్తిదాయకమైన స్లోగన్. హృదయ దీపం చదివాక మీరు ఈనాటికి ముస్లిం సమాజం, ముఖ్యంగా స్త్రీల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలంటే మీరు ఈ పుస్తకాలు కూడా చదివి చూడండి. అధూరే, సత్యాగ్ని కథలు, దీవార్, వతన్, చేదుపూలు, నేను
నేను ఇస్లాం ఎందుకు విడిచిపెట్టాను, ఇస్మత్ చుగ్తాయ్ కథలు, మహర్, లజ్జ, వెండి మేఘం, లద్దాగ్ని, జమీల్యా, గుల్దస్తా, తెహజీబ్, జాజిపూల పరిమళం, జమిలిపోగు, వూండెడ్ సోల్, కథా మినార్, సాహిల్ వస్తాడు, మేరా బాప్ ఖయ్యూమ్, అన్ఈక్వల్ సిటిజన్స్, ఇంకా ఎన్నెన్నో. ఫైనల్ గా మీకు ఈ కథల్లో ఉన్న టెరిఫిక్ తిరుగుబాటు తత్వాన్ని ఒక్కసారి గుర్తు చేస్తాను. నల్ల త్రాచులు అనే కథలో మత పెద్ద అయిన ముతవల్లి భార్య అమీనా 10 మంది పిల్లల్ని కని భరించలేని అణిచివేతని తట్టుకోలేక చివరికి భర్తని మతాచారాలని ధిక్కరిస్తూ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవటానికి బయలుదేరుతుంది. ఎక్కడికి అని ఆమె భర్త ముతవల్లి అనుమానంగా అడిగితే వీర్చుకుపడుతూ ఆమె ఇంకెక్కడికి 10 మందిని కనిచ్చాను కదా, ఇక ఆపరేషన్ చేయించుకుందామని. సరిగ్గా ఇలాంటి తిరుగుబాటే మనకి హెన్రిక్ ఇబ్సన్ రాసిన ఏ డాల్స్ హౌస్ అనే నాటకం క్లైమాక్స్ లో కనిపిస్తుంది. నోరా అనే భార్య తన భర్త హెల్మర్ పెట్టే టార్చర్ ని తట్టుకోలేక ఆఖరికి పంజరపు సంకెళ్లను తెంచుకుని అతని ముఖం మీదే ధన్మని డోర్ ని వేసి బయటికి వెళ్లిపోతుంది. 1879 లో నార్వే దేశపు నాటి డాల్స్ హౌస్ నాటకంలో ఇబ్సన్ చెప్పిన 2025 లో దక్షిణ భారతదేశంలో బాను ముస్తాక్ హాట్ ల్యాంప్ లో చెప్పిన ఒక్కటే పోలిక. పంజరపు సంకెళ్ళని తెంచుకొని స్వేచ్ఛ కోసం చేసే నిరంతర పోరాటమే స్త్రీ జీవితం. సో మా డైలాగ్ టీవీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి గంట గుర్తుని యాక్టివేట్ చేసి మా డైలాగ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని ఎప్పటికప్పుడు మా సరికొత్త వీడియోలను చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.